శరణు 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 గణేశ జయమునసగు స్వామి. ఇప్పటిదాకా అయితే నల్గొండ టౌన్కి వచ్చి పొద్దుగాల ఇక వెంకటేశ్వర కాలనీ ఉమామహేశ్వరి కాడ గుడికాడ అయితే అందరి దగ్గర గణేషులు తీసుకున్నాం. ఆడికెళ్ళి 14 మైల్స్ అంట. ఓయమ్మ తక్కువ దూరం లేదు, అయినా కూడా ఇడవలే. పోయినా ఇక గాడున్న కమిషనర్ సారు, పోలీసుల సారు అందరితోటి ముచ్చట్లు తీసుకొచ్చిన ఏమేం చేస్తారు, ఎట్లా చూస్తారు, మళ్ళీ ఏర్పాటు ఎట్లా చేసిరని. ఇక మళ్ళీ పోయేటప్పుడు అయితే ఊకపోలేను. క్లాక్ టవర్ కాడ శివరాస్త మీద టెంట్ వేసిరు. అగోకి టెంట్ వేసిరు ఏందో అని చూసే వరకులకి ఏముంది, వాసవి క్లబ్ కేసీజీఎఫ్ ఆధ్వర్యంలో గీడైతే మంచిగా అన్నదానం ఏర్పాటు చేసిరు. వచ్చే పోయేటోళ్ళందరికీ నింబలాగా పెరుగన్నం పులిగోర అయితే కడుపు నిండా పెడుతురు. ఇక మళ్ళీ నువ్వుకెందుకు పోతే అందరితో ముచ్చట అడుచుకొని పోతాయి. ఇక ఈ అన్నలు అందరు రెడీ గురు. అన్న నమస్తేనే. అగో ఈ అన్న ఇంకా ముందు అవుతుండే, ఎందుకంటే ఇగో నువ్వు ఎన్నెళ్ళేది రుతుక్కులో తీసుకొచ్చి మైకి పెడతా, నేను ఏం ముచ్చట పెడతా, పక్కకున్నాయని అడుగు అంటూ మా జ్ఞానం నడుచుకుంటా. అన్న నమస్తేనే. ఏం పేరు నీ పేరు? శ్రీనివాస్ పారేపల్లి. మంచిగున్నానే. ఏం చేస్తుంటావు? నేను వ్యాపారం చేస్తానా. ఏం వ్యాపారం? గోద్రేజ్ లాకర్లు అమ్ముతానా, బ్యాంకులకు లాకర్లు ఇస్తాను. అరే నీకు చెప్పిండ్రా, వచ్చేటప్పుడే చెప్పిన. ఎందుకంటే ఇక్కడ పెద్ద దంద చేసే సావుకారులు ఇక పైసలు ఎక్కువ సంపాదించినామంటే గట్టి పెట్టుంటుందిగా, దొంగలో చితకపోయినా లేవు. అది గసంటి పెట్టెలు తయారు చేసారంట. అన్న మళ్ళీ మన కోసం చూద్దాం. ఇప్పుడైతే సంపాదించినాక తెద్దాం. చెప్పాలన్నా ఎట్లా నడుస్తుంది మళ్ళీ దందా? కేసీజీ ఆధ్వర్యంలో ఇక్కడ గట్టిగా నడుస్తుందన్న, మంచిగా నడుస్తుందన్న. చెప్పాలి నీ తరపు నుంచి ఎంత మంచి ఏర్పాటు చేసిరు, మళ్ళీ ఎట్లా చేసిరు, ఏమేమి చేసిరు, ఎంతమంది కలిసి చేసిరు? అన్న ఈడ వాసవి క్లబ్స్ వారు, కేసీజీ క్లబ్ వారు ప్రత్యేకంగా జగిని వెంకన్న ఆధ్వర్యంలో వీళ్ళంతా సంయుక్తంగా మంచిగా మజ్జిగ పంపిణీ ఇలాంటి కార్యక్రమాలు కాకుండా ఈరోజు పెరుగన్నం, పులిహోర, కిచిడి అన్ని రకాలు 30,000 40,000 భక్తులు వచ్చినా కూడా ఇబ్బంది కాకుండా పెట్టేటట్టు చేసిరన్న. చాలా మంచి ముచ్చట చెప్పిన. మళ్ళీ నీ తరపు నుంచి మా V3 చూస్తున్న ప్రేక్షకులకు మళ్ళీ గణేష్ పండుగ శుభాకాంక్షలు చెప్తావా? ఖచ్చితంగా చెప్తానా. V3 ఛానల్ వారికి గణేష్ శోభయాత్ర సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. సూపర్ అన్న, మంచి ముచ్చట చెప్పినాం. మళ్ళీ ఈ పక్కకు ఉన్న అన్నను కూడా అడుచుకుంటా. అన్న నమస్తేనే. ఇక ఈ పెద్ద మనిషిని కూడా అడుచుకుంటా 2 ముచ్చట్లు. మళ్ళీ అన్న నమస్తే. నమస్తే. బండారు వెంకటేశ్వర్లు. ఇంకా ఎట్లున్నావు? తిరుపతి నుండి వచ్చిన ఇప్పుడే. అంటే నల్గొండ దాకా బండారం కదా. నేను వెంకటేశ్వర స్వామిని ఏం కాదు, అంత నిమ్మలమే. నిమ్మలమే. మరి ఎట్లా ఏర్పాటు చేసిరు, ఎంతమంది కలిసి చేసిరు, ఎప్పటిదాన్ని చేస్తున్నారు 2 ముచ్చటాలే చెప్పిగా. గత 6 సంవత్సరాల నుండి వాసవి క్లబ్ కేసీజీఎఫ్ నల్గొండ మరియు జగిని టెక్స్టైల్స్ వారు మరియు కొంతమంది దాతల సహాయ సహకారంతో ఈరోజు గణేష్ నిమజ్జన శోభయాత్రకు నల్లగొండ పట్టణంనే కాక చుట్టుపక్కల గ్రామాల నుండి వచ్చేసిన ప్రతి ఒక్క భక్తుడికి, ప్రజలకు అందరికీ ఈ యొక్క పులిహోర దద్దోజనం మరియు రైస్ పంపిణీ అందే విధంగా చూస్తూ అన్ని కార్యక్రమాలని ఏర్పాటు చేసిన వాసవి క్లబ్ కేసీజీఎఫ్ నల్గొండ మరియు శ్రీ జగిని టెక్స్టైల్స్ నల్గొండ. దాంతోపాటుగా ఒక్కసారి ఆడ వ్యూ తీసుకుంటే నీకు కూడా నయం, ఎందుకంటే అందరి దాతల పేర్లు కూడా వస్తాయి ఆ పైన. ఆ దాతలందరి సహాయ సహకారాలతోటి ఈరోజు చాలా అద్భుతంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ఎస్పీ గారు మరియు జిల్లా కలెక్టర్ గారు ఓపెన్ చేశారు. అత్యంత భక్తి శ్రద్ధలతో స్వీకరించి వాళ్ళు వచ్చినందరికి కూడా ఈ ఏర్పాటు చేయడం చాలా సంతోషదాయకం. ప్రతి ఒక్కరికి కూడా ప్రసాద పంపిణీ అనేది అన్నదాన కార్యక్రమం టైపు ఉండాలనే ఆలోచనతోటి వచ్చిన ప్రతి భక్తుడికి కూడా కడుపు నిండా భోజనం ఏర్పాటు చేసిన వాసవి క్లబ్ కేసీజీఎఫ్ మరియు శ్రీ జగిని టెక్స్టైల్స్ మరియు దీనికి సహకరించిన దాతలందరికీ కూడా ఈ యొక్క గణేష్ నిమజ్జన శోభాయాత్ర శుభాకాంక్షలు తెలుపుతూ V3 ఈ యొక్క V3 ఛానల్ ద్వారా మాకు తెలియజేస్తున్న ప్రజలందరికీ, భక్తులకు మరియు మేము అందరం కూడా ఈ వాసవి క్లబ్ నుండి చేస్తున్నామని తెలియజేస్తున్నందుకు కూడా V3 ఛానల్ వారికి కూడా మా యొక్క ప్రత్యేక నమస్కారాలు. అబ్బా అన్న అయితే ముచ్చట ఎగ్దాం సూపర్గా చేసిండు. ఇక దునియా మీద ఉన్న పబ్లిక్ ఏం లేదు. ఇక గణేశుడి పండుగ అంటే అందరిగా పోయేటోళ్ళు పోతారు, వస్తారు. కానీ ఈ సేవ చేసేటప్పుడు గిసోటి టైంలోనే కానొస్తుందని చెప్పేసి నలుగురికి ఇవాళ కడుపు నిండా అన్నం పెట్టాలని చెప్పేసి ఇక ఉప్మా, పులిగోర, దద్దోజనం ఇక అందరు కలిసి అందరి సమక్షంలో అయితే ఇక్కడ ఏర్పాటు చేస్తారు. కడుపు నిండా అయితే అందరు తింటూనే ఊరు. నేను కూడా చూద్దాం. మళ్ళీ ఇంకా నలుగురు తాన కూడా 4 ముచ్చట్లు అడుచుకుంటాం. మళ్ళీ ఇక ఇప్పటిదాకా అయితే వెంకన్నతో కూడా 2 ముచ్చట్లు అడుచుకుంటా, గియాన్నను కూడా అడుచుకుంటా. అన్న నమస్తేనే. నమస్తే. ఏం పేరు నీ పేరు? నా పేరు వెంకన్న.
ఇద్దరు పేరు సేమ్ పేర్లు ఉన్నాయి సేమ్ మళ్ళీ. పేరు మా బావే ఆయన మీ బావనేనా? అనకే ఇప్పటికి అంతా నింబలమేనా అందుకనే పక్క పక్కన నిలబడ్డాం పక్కపక్కన నిలబడ్డారు అంటారు. బాబా మడదలు ఒక్క దిక్కు ఉంటే దునియా మొత్తం ఒక్క దిక్కు బస్ బస్ అంతే నల్గొండ మొత్తం మా చేతిలో ఉంది ఈ చేతుల్లో ఉందా? మళ్ళా ఏమైనా కొంచెం ఇస్తావా? ఇస్తాను నీకు ఇస్తానికే V3 న్యూస్ అక్కడి నుంచి హైదరాబాద్ నుంచి నల్గొండ రప్పించినాం ఓ అమ్మో నేను ఏమనుకున్నా ఇక చాలా గట్టిగానే ఎవరు చెప్పాలన్నా నీ తరపు నుంచి 2-3 ముచ్చట్లు మళ్ళీ ఏమేమి చేస్తున్నావు ఎట్లా చేస్తున్నావు మా జగిని టెక్స్టైల్స్ వాళ్ళ గురించి చెప్పాలా కాచం వాళ్ళ గురించి చెప్పాలా రెండింటి గురించి చెప్పు. నల్లగొండ పట్టణ ప్రజలకు ఈరోజు గణేష్ నిమజ్జన శోభాయాత్ర సందర్భంగా ఇక్కడ KCGF వాసవి క్లబ్ మన వైశ్య మిత్రులందరూ కలిసి బంధువులందరూ కలిసి ఈరోజు నల్లగొండ పట్టణంలో ఇంత పెద్ద కార్యక్రమం చేపట్టడం అనేది శుభ సూచకము. వైశ్య అంటేనే సేవాభావంగా అంకితమైన వ్యక్తులు కాబట్టి అలాంటి వ్యక్తులు ఈరోజు మా నల్లగొండ పట్టణంలో ప్రతి ఒక్కరు ఇలాంటి దాతృత్వానికి ప్రతి ఒక్కరు ముందుకు వస్తారు. అందువల్ల ఈ నల్లగొండ పట్టణం ఇంత చల్లంగా అద్భుతంగా ఉందన్న కారణానికి వైశ్యుడు కారణము. ఈరోజు ఇక్కడ పులిహోర దద్దోజనము సాంబార్ రైస్ ఇవన్నీ ఏర్పాటు చేయడం వచ్చిన ప్రతి ఒక్క భక్తుడు వినియోగించుకోవాలని మేము V3 న్యూస్ ఛానల్ ద్వారా తెలియజేస్తున్నాం. అన్న, ఇంకో ముచ్చట అడుగుతా మళ్ళీ ఇంత మంచి సేవా కార్యక్రమం చేస్తారు కదా ఎన్నేళ్ల సంది చేసిరు ఎప్పుడు షురు చేసి మేము ఇక్కడ మాత్రం గత 7 సంవత్సరాల నుంచి మాత్రం పెడుతున్నాము. అంతకుముందు పెట్టే వాళ్ళం కానీ రెగ్యులర్గా మాత్రం గత 7 సంవత్సరాల నుంచి ఇక్కడ పెడుతున్నాము. 7 ఏళ్ల సంది పెడతారు. ఎంతమంది వచ్చినాయి 2 క్వింటల్ కానీ 3 క్వింటల్ కానీ 5 క్వింటల్ కానీ దాదాపు ఇప్పుడు 10 క్వింటల్ దాకా పెడుతున్నాము. అంటే దాదాపు 40,000 నుంచి 50,000 మంది వరకు తినొచ్చు. బస్ సూపర్ అన్న సూపరే. మామూలుగా క్వింటల్ 2 క్వింటల్ కాదు 10 నుంచి 15 క్వింటల్ దాకా అయిందట. ఇక ఇంత మంచి సేవ చేస్తున్నందుకు అన్నకు నా తరపు నుంచి అయితే శరణార్థులు చెప్తున్నా. అన్న మళ్ళీ నీ తరపు నుంచి మా V3 చూస్తున్న ప్రేక్షకులు మనకు శుభాకాంక్షలు చెప్తావా? ఎందుకు చెప్పను V3 న్యూస్ ప్రేక్షకులకు దాని యాజమాన్యానికి దాని సిబ్బందికి ఇక్కడికి వచ్చిన యాంకర్లకు వాళ్ళ తరఫు నుంచి గణేష్ శోభాయాత్ర తరఫున శుభాకాంక్షలు తెలుపుతున్నాం. అలాగే మా జగిని టెక్స్టైల్స్ నల్గొండ తరఫు నుంచి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ. సూపర్ అన్న సూపర్. 2 ముచ్చట్లు అయితే మంచి చెప్పిన జ్ఞానాన్ని కూడా అడుచుకుంటా. అన్న నమస్తేనే. ఏం పేరు నీ పేరు? సతీష్ కుమార్ వీరెల్లి. ఎట్లున్నావు? బాగున్నాం. మంచిగున్నావా? అమ్మ నాన్న అందరు బాగురా? అందరు బాగున్నారు. ఎంతమంది మీరు అన్నదమ్ములు? ఇద్దరం. ఇద్దరు. ఏం చేస్తుంటారు? బిజినెస్ చేస్తాం, వ్యాపారం చేస్తాం. ఎట్లా నడుస్తుంది మరి ఇప్పుడు? అందరి దయవల్ల మంచిగానే నడుస్తున్నది. చెప్పాలి మరి నీ తరఫు నుంచి ఎట్లెట్లా చేసినావు ఏమేమి చేసినావు 2 ముచ్చట్లు చెప్పి. ప్రతి సంవత్సరం ఈ వేడుకని బ్రహ్మాండంగా మా ఫ్రెండ్స్ సహకారంతో, దాతల సహకారంతో, క్లబ్ సహకారంతో, పెద్దల సహకారంతో అద్భుతంగా కార్యక్రమాలు చేస్తున్నాం. ఇప్పుడు చెప్పాలి మళ్ళీ ఇప్పటికైతే అందరు 4 ముచ్చట్లు అయితే నిమ్మలంగానే చెప్పారు. మళ్ళీ గణేశుని పండుగ ఎట్లా చేస్తే బాగుంటుంది. ఇక గణేశుని పెట్టేటప్పుడు ఏం మంచిగా పెడతారు కానీ తీసేటప్పుడు ఏమి ఇంత బగ పోసుకొని తీస్తారు. మళ్ళీ గట్ల మంచిగా ఉంటుంది అంటావా? లేదు నిష్ట నియమాలతో తీస్తే బాగుంటుంది అంటావా? 2 ముచ్చట్లు చెప్పిగా. నియమ నిష్టాలతో మంచిగా చేస్తేనే బాగుంటుంది. ఎందుకంటే మనం 9 రోజులు నవరాత్రులు ఎట్లయితే చేసుకుంటామో పరిపూర్ణంగా ఆరోగ్యపరంగా అందరూ వచ్చి శక్తి బద్దలతో ఎట్లా చేసుకుంటామో వినాయక నిమజ్జనం రోజు కూడా అదే విధంగా భక్తి శ్రద్ధలతో నిమజ్జనం చేస్తే బాగుంటుంది. ఇంకోటి కాలుష్య నివారణ అంటే మట్టి విగ్రహాలని ఎక్కువ శాతం మనం ప్రోత్సహించి ముందు జాగ్రత్తగా అందరికి దాని గురించి కాలుష్య నివారణ గురించి చెప్పి దాని గురించి చెప్పి వచ్చే సంవత్సరం ఇంకా ఎక్కువ మట్టి వినాయకులని పోయినసారి కన్నా ఈసారి మట్టి వినాయకులు పెరిగాయి. ఇంకా వచ్చే సంవత్సరం కూడా ఇంకా పెరగాలని కోరుకుంటున్నాము. సూపర్ చెప్పిండు అన్న ముచ్చట చెప్పిన విన్నరా? ఎవరు చెప్పాలి? అన్న మంచిగా చెప్పిండు. జర కలర్ వినాయకుల కంటే జర మట్టి వినాయకులు వాడారంటే కాలుష్యం కూడా తక్కువ అవుతుంది. మనం నింబలంగా ఉంటాం, మన పిల్లలు కూడా నింబలంగా ఉంటారు అని చెప్పేసి 2 ముచ్చట్లు మంచిగా చెప్పిండు. అన్న నీ తరఫు నుంచి మా V3 ప్రేక్షకులకు మనకు శుభాకాంక్షలు చెప్పాలి. V3 యజమాని మరియు సిబ్బందికి కూడా అందరికీ కూడా ప్రేక్షకులకి V3 ప్రేక్షకులకు కూడా అందరికీ కూడా ఈ నా శుభాకాంక్ష తెలియజేస్తున్నాము. ధన్యవాదాలు అన్న. మంచి ముచ్చటే చెప్పినాం. మళ్ళీ ఇంకా అడుచుకుంటాం. మళ్ళీ గిటకెళ్ళి వచ్చి పెద్ద మనిషిని కాకా నమస్తేనే. నమస్తే బాయ్ మంచిగా ఉన్నానే. ఏం పేరు నీ పేరు? బుక్కా వెంకయ్య. ఏకన్నా వాళ్ళు ఎట్లున్నావు? బ్రహ్మాండంగా ఉన్నా. మంచిగా మొత్తం వెంకన్నలే వస్తారు ఇడికి. అంతే కదా 7 కొండల వాళ్ళంతా ఇక్కడనే ఉంటారు. చెప్పాలి నీ తరఫు నుంచి మళ్ళీ ఇంత మంచి అన్నదాన కార్యక్రమం చేస్తారు. మళ్ళీ ఎట్లెట్లా చేస్తారు? ఒక దాతనే నిలబడ్డాను. ప్రతి సంవత్సరం ఈ విధంగా KCGF క్లబ్ తరఫున మా వాస క్లబ్ తరఫున మేము అన్నదానం చేస్తుంటాం. ప్రతి సంవత్సరం కొన్ని వేల మందికి చేస్తుంటాం. అట్లా ఇప్పటికో 10 నుంచి 15,000 మంది అయ్యారు. నేను కూడా చూస్తూనే ఉన్నాం. అలా ఇక నీ తరఫు నుంచి మా V3 న్యూస్ ఛానల్కి ఒక మంచి ముచ్చట చెప్పి. మేమేం చెప్తాం పెద్ద మనుషులు కానీ అంటే నీ తరఫు నుంచి మళ్ళీ శుభాకాంక్షలు చెప్పవా? తప్పకుండా శుభాకాంక్షలు. V3 ఛానల్కు శుభాకాంక్షలు. సూపర్ ముచ్చట చెప్పిండి. ఇక మళ్ళీ జ్ఞానాన్ని కూడా అడుచుకుంటారు. ముచ్చట అన్న నమస్తేనే. రామకృష్ణనే. నేను పోలీస్ PR అన్న. ఓయమ్మ నేను దూరం ఉంటా. మళ్ళీగా
నాకు ముందే భయం పోలీసు వాళ్ళు అంటే నీకు ఎరకనే ఎరక ఆయనకి 2 ముచ్చట్లు నడుచుకుంటా అన్న ఎట్లా నడుస్తుంది కొలుమల బ్రహ్మాండంగా నడుస్తుందన్నా బ్రహ్మాండంగా నడుస్తుంది. మళ్ళీ ఏమైనా ఇప్పిస్తావు ఒకటి పోలీస్ జాబు పోలీస్ జాబులు ఇస్తా అరే కష్టపడాలే వస్తాయి అవి మనం ఇస్తే వస్తాయి అంటే ఇస్తే రాదంటావు. గట్లు ఇస్తే వస్తే అందరు లైన్ కడతారుగా గిడ కట్టినట్టే గాడ కడతారు. ఇగో పోలీస్ జాబ్ ఊకనే రాదు, మంచిగా చదవాలి, ఎగ్జామ్లో రాయాలి, అప్పుడైతే వస్తుంది. మామూలుగా గవర్నమెంట్ ఆఫీస్ లేదంటే ఏముంది గిన్ని సైడ్ నుంచి ఇస్తే కొలువులు ఇస్తారు కానీ పోలీస్ కొలువు అయితే రాదంటుండు. చెప్పాలన్నా ఏం లేని మన డ్యూటీకి మనం డ్యూటీకి సంవత్సరమేనే మళ్ళీ ఎట్లా నడుస్తుంది జోరుగా బ్రహ్మాండంగా నడుస్తుంది. ఉంది మన పిఎస్ మన పిఎస్ కాదన్న మనం ఎస్పీ ఆఫీస్లో జిల్లా మొత్తం పిఆర్ఓ. జిల్లా మొత్తానికే పిఆర్ అంటే పబ్లిక్ రిలేషన్ పబ్లికేషన్ ఆఫీసర్ పెద్ద కొలువే. నీకు చెవులో చెప్తాం అలా ఎవరికి చెప్పకు సరేనా? అన్ని బయటనే మాట్లాడుకుందాం షోలలో ఎందుకు అనుకోలే కానీ ఛాన్స్ ఇస్తాలే. చెప్పాలి మళ్ళీ ఇంత మంచి కార్యక్రమం ఏర్పాటు చేసి మళ్ళీ ఎన్ని సంధి ఇక ఈ కార్యక్రమం అయితే మేము వాసవి క్లబ్ కేసీజీఎఫ్ అనేది 2011లో పెట్టినాక ఈ నిమజ్జనం కాడ మాకు జర ఇట్లా సర్వీస్ చేయాలనిపించింది. జనాలందరికీ ఇంత అటు ఇటు తిరిగి రోడ్ల మీద ఎక్కడెక్కడనో తిరిగి వస్తారు, చిన్నపిల్లల్ని వేసుకొని వస్తారు, ఇంత తినడానికి కూడా తిండి దొరకని పరిస్థితి ఉంటుంది. చాలామంది ప్రసాదం తెచ్చుకుంటారు, ట్రాక్టర్లలో ప్రసాదం కూడా అయిపోతుంది. వాళ్ళందరికీ పెట్టాలని ఒక ఉద్దేశంతో గత 7 సంవత్సరాలకు వెళ్ళి దాతలను దేవులాడి దాతల సహకారంతో పెద్ద ఎత్తున దాదాపుగా ఒక 20 నుంచి 25 వేల మందికి సఫిషియెంట్గా అంటే వాళ్ళు ఎంత తినాలనుకుంటారో అంత ప్రశాంతంగా తినిపోయేటట్టుగా పెట్టినాం. అట్లనే పక్కన మున్సిపాలిటీ వాళ్ళు కూడా మంచినీళ్ళు పెట్టిర్రు. ప్రతి సంవత్సరం ఇట్లనే పెట్టుకుంటా జనాలు అంటే మాకు దాతలు సహకరిస్తున్నారు, భగవంతుడు ఆశీస్సులు అందిస్తుండు. భగవంతుని ఆశీస్సులు ఇట్లా అందినంత కాలం ఇంకెన్నాళ్ళు అందితే అంత మా చేతనైన సేవ మేము చేస్తాం. కాయకష్టం చేసే బాధ్యత మేము తీసుకున్నాం. మాకు సాయం చేసే వాళ్ళు ఉన్నారు, గట్లనే చేస్తాం. ప్రతి ఏడాది ఇక్కడ కలెక్టర్ అట్లనే ఎస్పీ వచ్చి ఓపెన్ చేసిపోతారు. మా ఇళ్ళల్లో ఆడోళ్ళు కానీ మా క్లబ్ల మెంబర్లు కానీ అందరు వచ్చి పురుసాదుగా అంటే ఇంతమందికి భోజనం పెట్టే అవకాశం నాకు తెలిసి ఈ నిమజ్జనం నాడు తప్ప ఎప్పుడు దొరకదు. అందుకనే ఇంత పెద్ద ప్రశాంతమైన వాతావరణంలో పెట్టడం అందరు ఆశీస్సులు మాకు అందుతాయి. అందుకని ఇది ప్రతి ఏటా పెద్ద ఎత్తున చేస్తున్నాం. ఇక రాబోయే రోజులలో ఇంతకన్నా పెద్ద ఎత్తున చేస్తాం. గట్లనే మరి నిత్యం పొద్దున్న లేస్తే సాయంత్రం దాకా మా సత్యమన్న V3 ఛానల్ చైర్మన్ సత్యమన్న కూడా మా లెక్కనే సర్వీసులలో తిరుగుతుంటాడు. మా సత్యమన్న బాటల్ని మేము కూడా ఇట్లనే ముందర సాగాలని కోరుకుంటున్నాం. మా అన్న ఛానల్ పెట్టిండు కొద్ది రోజులు మాకు కూడా చాలా సంతోషం. మా అన్న ఛానల్ ఇంకా ముందుకు పెద్ద ఎత్తున జరిగి శాటిలైట్ ఛానల్ కావాలని అందరి నోళ్ళలో V3 అంటే తెలిసిపోయేటట్టుగా ఛానల్ కూడా డెవలప్ కావాలని కోరుకుంటూ మా సత్యమన్నతో పాటు ఇంట్లో పనిచేసే సిబ్బందికి మన విలేకరు మిత్రులకు, కెమెరామెన్ మిత్రులకు, ఆఫీసులో పనిచేసే పీసీఆర్ఓలకు, ఎంసీఆర్ఓలకు అందరికీ పేరున గణేష్ నిమజ్జన శుభాకాంక్షలు చేస్తూ V3 ఛానల్ పేరు చెప్తేనే తెలంగాణ గుండె సప్పుడిని పోయేటట్టు V3 ఛానల్ డెవలప్ కావాలని మనసారా కోరుకుంటూ మరి మాకు సహకరించిన దాతలందరికీ కూడా ఒక్కసారి పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నా. ఓ అమ్మో ముచ్చట 2 ముచ్చట్లు అంటే 20 ముచ్చట్లు చెప్పిండు. ఏం చెప్పిండు సూపర్ చెప్పిండు. అబ్బా నాకైతే మస్తు నచ్చింది అన్నీ చెప్పిన ముచ్చటగా. ఇక సరే ఇప్పటిదాకా అయితే అంబడితోటి 4 ముచ్చట్లు తీసుకున్నాము. ఇంకా కొంతమందిగా భక్తులు కూడా వీడికి వచ్చి బువ్వ తీసుకుంటారుగా, వాళ్ళని కూడా అడిగి తెచ్చుకుందాం మళ్ళీ. ఇప్పటిదాకా అయితే అన్నలతో నింబలంగా ముచ్చటే పెట్టినాక ఇప్పుడు ఈ శెల నడుచుకుంటా. ఏం శెలే బాగున్నావా? బాగున్నా. ఏం పేరు నీ పేరు? సంచిత. ఏ స్కూల్ పోతున్నావు? సెంట్రల్ ఫెన్సెస్. ఏడా? డివికే రోడ్. ఏ స్కూల్ చదువుతున్నావు? ఏ క్లాస్ చదువుతున్నావు? 6వ తరగతి చదువుతున్నా. స్కూల్ పేరు కూడా అడిగిన, స్కూల్ పేరు చెప్పలేము మళ్ళీ. సెంట్రల్ ఫెన్సెస్. ఎట్లా చదువుతున్నావు? మంచిగా. పెద్దగా అయినాక ఏమైదాం అనుకుంటున్నావు? డాక్టర్. అమ్మ నాకు ఇంకో డాక్టర్ అమ్మ దొరికిందిగా. ఇక కాళ్ళ నొప్పులు గీళ్ళ నొప్పులు ఏం వచ్చినా చక్క ఏమతానికే పోతా. మర్చిపోక మళ్ళీ నన్ను సరేనా? మళ్ళీ నీ తరపు నుంచి ఇక గణేశన్ పండుగ శుభాకాంక్షలు చెప్తావా? చెప్పు. పట్టణ ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్ష. ఓ ఏమో అనుకున్నా కానీ మంచిగానే చెప్పింది ముచ్చట. గీ అక్కను కూడా అడుచుకుంటా. అక్క నమస్తే. నమస్తే. బాగున్నా. ఏం పేరు నీ పేరు? భాగ్య. బాగున్నా. చెప్పారా మీ ఇంటి ఆయన ఏం చేస్తాడు? మళ్ళీ లాయర్. నేను దూరం ఉంటాను. ఆయన ముందే పోలీసు వాళ్ళు, లాయర్లు అందరు పెద్ద వాళ్ళు ఎవరు మళ్ళీ కూడా అడుచుకుంటే ఏం కాదు నింబలంగా 4 ముచ్చారు. మరి నువ్వేం చేస్తావు అక్క? నేను కూడా లాయరే. ఇంట్లో 2 లాయర్ లాంటి కేసులు సూపర్. ఏం టెన్షన్ లేదు. ఇప్పటికైతే ఇక ప్రజలకు ఏ ఆపద వచ్చినా నింబర్లంగా కొలువులో ఉండి అందరు చూస్తూ అంటారు. అవును. పట్టణ ప్రజలందరికీ గణేష్ నిమజ్జన శోభాయాత్ర శుభాకాంక్షలు. సూపర్ అక్క సూపర్. నింబలంగా 4 ముచ్చట్లు చెప్పిన గీ అక్కను కూడా అడుచుకుంటా. అక్క నమస్తే. నమస్తే. బాగున్నాను. శారద. అక్క ఏం చేస్తుంటావు? నేను హౌస్ వైఫ్.
అగో ఏమన్నా అంటే హౌస్ వైఫ్ అంటారు, ఇంటికాడ ఏం ఖాళీగా ఉంటారా? పొద్దుగా లేచింది ఇల్లు కాలు ఆకులు కాలు బాసన్లు తోమాలి, ఇంట్లో పిల్లలకు అందరికీ ఇవ్వాలి ఏమన్నా అంటే హౌస్ వైఫ్ అంటారు. ఖాళీగా ఏముంటారు, వస్తే కష్టజీవులే. శనాడు దాకా మంచిగా చెప్పిన మన నీ తరపు నుంచి V3 న్యూస్ ప్రేక్షకులకు శుభాకాంక్షలు చెప్తాం. అవలా చవితి శుభాకాంక్షలు అందరూ. సూపర్ అక్క, సూపర్. గీ అక్కను కూడా అడుగు చేసుకుంటా. అక్క నమస్తే. నమస్తే. ఏం పేరు నీ పేరు? శోభారాణి. శుభారాణి. అక్క ఎట్లున్నావు? బాగున్నా. ఎంతమంది కొడుకులు పిల్లలు? 2 కొడుకులు 1 బిడ్డ. ఏం చేస్తుంటారు కొడుకులు? మళ్ళా ఏమని చెప్పాలి, అంటే చదువుతుర్రా ఏమైనా కొలువులు చేస్తుర్రా? కొలువులు చేస్తారు. సరే నింబలంగా కొలువులు చేయాలని చెప్పి నేను కూడా కోరుకుంటా. సరే మళ్ళీ ఇంత మంచి ప్రోగ్రామ్ చేస్తారు, మళ్ళీ ఎన్నేళ్ళ సంది చెప్తావా నీ తరఫు నుంచి కూడా? 7 ఇయర్స్ నుండి చేస్తున్నాం. ఇప్పుడు 7 ఇయర్స్, గత 6 ఇయర్స్ నుండి కంప్లీట్గా మంచిగా చేస్తున్నాం. ఇప్పుడు ఇది 7వ సంవత్సరం మేము చేయబట్టి. ఏదన్నా అంటే ఇక ఇంట్లో ఏదైనా చేస్తున్నా అంటే మొగోళ్ళు పోతే ఆడోళ్ళు రారు, కానీ మీరు కూడా ఇక మొగోళ్ళు ఎంబడి మీ మీద తక్కువనమ్మా అని చెప్పేసి ఉండి ఎంబడి ఉండి కూడా సర్వీస్ చేస్తున్నారంటే నాకు మస్తు ముచ్చట అనిపిస్తుంది. వాళ్ళతో పాటు సర్దిడిగా మేము వాళ్ళకంటే ఎక్కువ చేస్తున్నాం, మేము వెనుకకు దిగుతలేము. సూపర్ అక్క, సూపర్. మంచి ముచ్చట చెప్పింది. మన నీ తరఫు నుంచి వినాయక చవితి శుభాకాంక్షలు చెప్పాలి మళ్ళీ మా V3 న్యూస్ ప్రేక్షకులకు. V3 న్యూస్ ప్రేక్షకులకు అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. అమ్మ అక్క అయితే 2 ముచ్చట్లు నిమ్మలంగా చెప్పింది. మేము లేని వాళ్ళు ఏడికెళ్ళి వచ్చారు, వాళ్ళ ఇంటికాడ బయట ఇక అందరి జమ చేస్తాం, మేము ఇంటికాడ ఉంటే అన్ని పనులు చేపిస్తారు, ఏడికి రెడీ అవుతాయి అంటుంది. మంచి ముచ్చట చెప్పింది గీ అక్క నడుచుకుంటా. అక్క నమస్తే. నమస్తే. బాగున్నా. ఏం పేరు నీ పేరు? రమ్య. చాలా బాగున్నా. నువ్వేం చేస్తుంటావు అక్క? హోమ్ మేకర్. నిమ్మలంగా మేము కేసీజీఎఫ్ నుంచి గత 7 ఏళ్ల నుంచి ఈ కార్యక్రమం చేపట్టాము. మా జెంట్స్తో పాటు మేము కూడా ప్రతి ఒక్క విషయంలో పాల్గొని వాళ్ళకి ఎంకరేజ్మెంట్ చేస్తూ ప్రతి ఒక్కటి నిన్న నైట్ నుంచి ఇప్పటి వరకు ఒక్క నిమిషం కూడా మేము ఖాళీ తీసుకోకుండా మేము వాళ్ళతో పాటు హెల్ప్ చేసుకుంటూ వస్తున్నాము. ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ పులిహోర, పెరుగన్నం, కిచిడి అన్నదానాలు చేస్తుంటాము. మాతో పాటుగా ఇక్కడ వాటర్ కూడా సప్లై చేస్తారు. వాళ్ళకి ఎటువంటి ఆపద లేకుండా వాళ్ళని ఒక్కసారి పెట్టి వెళ్ళడం కొట్టడం కాకుండా వాళ్ళు కడుపు నిండా మేము భోజనం పెట్టినట్టు పెడతాము. ఆ వినాయకుళ్ళు వస్తుంటాయి, వాళ్ళు ఎంతమంది వచ్చినా సరే మేము లేదు అనకుండా వాళ్ళకి సర్వీస్ చేస్తూనే ఉంటాము. ఎంత వర్షం పడినా ఏదైనా జరిగినా చందాలు సరిపోకున్నా కూడా మా చేతి నుండి డబ్బులు పెట్టుకొని కూడా ఈ కార్యక్రమాలని 7 ఏళ్ల నుంచి సర్వీస్ చేస్తూనే ఉన్నాము. ఇంకా మాకు చేతనైనంత రోజులు ఎప్పుడు ఎన్ని రోజులు ఓపిక ఉంటుందో అన్ని రోజుల వరకు ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తూనే ఉంటాము. అమ్మో అక్క అయితే ముచ్చట అయితే నింబలంగా చెప్పింది. అక్క నీ తరపు నుంచి మన మా V3 న్యూస్ ప్రేక్షకులకు గణేష్ పండుగ శుభాకాంక్షలు చెప్పిగా. V3 ప్రేక్షకులకు వినాయక చవితి నిమజ్జన శుభాకాంక్షలండి. అమ్మ అక్క అయితే ముచ్చట్లు అయితే సూపర్ చెప్పింది. చూద్దాం మళ్ళీ ఇంకా కొంతమందిని ముంగడిపోయి అడుచుకుందాం. బాధుల కొలువు తీరితివి, భక్తుల పూజలనందుకొంటివి, కోరిన కోర్కెలు తీర్చే స్వామి మహాగణపతిగా వెలిసేవంట. శరణు 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 గణేశ కరుణ చూపు స్వామి, శరణు 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 గణేశ జయమున సగు స్వామి. ఇక వాసవి క్లబ్ వారి ఆధ్వర్యంలోకి ఇక్కడైతే మంచిగా పులిగూర ఇక అదేంటిది పెరుగన్నం పెడుతున్నారు. మళ్ళీ తినేటోళ్ళకి ఎట్లా అనిపిస్తుంది అడుగు. అన్న నమస్తే. నమస్తే అన్న. లక్ష్మణ్ అన్న, నల్గొండలనే. మళ్ళీ ఇక పులిగూర ఇవన్నీ పెడుతున్నారు, మళ్ళీ ఎట్లా అనిపిస్తుంది నీకు? అబ్బా ఈ వినాయకుడి నిమజ్జనం వల్ల ఎట్లా చేస్తుందన్న చాలా మంచిగా అనిపిస్తుంది. ఇది చాలా మంచిది. ఇట్లా పెట్టడం వల్ల ప్రజలు ఇట్లా ఖాళీ ఉండకుండా తినుకుంటూ దేవుళ్ళని చూసుకోవడం చాలా మంచిగా అనిపిస్తుంది. చాలా సంతోషంగా ఉందన్న. మళ్ళీ ఎన్నేళ్ళ సంది పెడుతున్నారు నీకేమని ఎరకనా? నేనైతే ఇక్కడ ఒక 5 years ఉంటున్నా. ప్రతి సంవత్సరం ఇక్కడ వచ్చి చూస్తామన్న మేము. అయితే పెడుతున్నారు కంపల్సరీ. మంచిగా వస్తుందన్న, మీరు కూడా తినండి, కొంచెం మంచిగా ఉంటుంది. నేను చెప్పినా కాబట్టి నేను కూడా తింటే నిన్ను కాదు పక్కన కూడా అడుగుతా. అన్న నమస్తే. నమస్తే అన్న. మహేందర్. ఏం చేస్తుంటావు? చదువుకున్నావు. ఏం చదువుతున్నావు? డిగ్రీ అయిపోయింది. ఏ కాలేజ్ చదువుతున్నావు? ఎన్జీ కాలేజ్. చదివినాక ఏమైదాం అనుకుంటున్నావు? ఏదన్నా ఒకటి జాబ్, గవర్నమెంట్ జాబ్. ఏదన్నా ఒకటి కాదు, ఏదో ఒక టార్గెట్ ఉంటుంది కదా. ఎస్ఐ. అమ్మో పెద్ద పోస్టే పెట్టిండు. అయ్యో ఎస్ఐ అంట. చూడాలా మళ్ళీ నేను కూడా కోరుకుంటాను నీకు ఎస్ఐ రావాలి. అమ్మ నేను అందరూ మంచిగా. ఎంతమంది మీరు అన్నదమ్ములు? ఇద్దరు. చిన్న. పెళ్ళి అయిందా? అయింది. ఇట్లనే ఉండ పక్కకు పోయిండా? పక్కకు పోయిండు కదా. గట్టనే ఉంటుంది. ఎందుకంటే ఇంట్లో 2 అన్నదమ్ములు ఉంటే పెళ్ళి అయింది అనుకో, పెద్ద ఆయన ఎంబడే పక్కకు జరుగుతాడు. ఎందుకంటే చిన్నోడు చింతలేనోడు కాబట్టి అమ్మ మీద ప్రేమ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆయన దగ్గర గిలిగిలు అంటే మస్తు ఉంటాయి కాబట్టి. సరే ఏం రందివాడకు నీకు కూడా గవర్నమెంట్ కొలువు రావాలని నేను కూడా కోరుకుంటా. సో పలుగారు అయితే మస్తుందంటావు. అగో ఈ పిల్లగా నడుచుకోవడం నన్నే చూస్తుండే ఏం సంగతి. భయపట్టిండు నన్ను అడిగి గీ అన్న నడుచుకోవడం మళ్ళీ ఏమే అన్న బాగున్నావా? బాగున్నా. కృష్ణ.
ఎట్లున్నావే? మంచిగా ఏం చేస్తావు? టైల్స్ వర్క్. టైల్స్ వర్క్ చేస్తావు. అగో బాత్రూమ్లలో దీంట్లో గోడలు ఖరాబ్ కూడా టైల్స్ చేస్తా అంటావు. ఎన్నేళ్ళు మళ్ళీ కొలువు ఏవాటి? 15 ఏళ్ళు. 15 ఏళ్ళు. మంచిగా నడుస్తుందా? మంచిగా నడుస్తుంది. అందరు బాగురా? మరి నువ్వు బాగున్నావా? ఇంటికాడ గణేష్ పెట్టినావా? ఏమని మొక్కినావు ఈసారి? సార్ మంచిగా వర్షాలు పడాలి, మంచిగా పరిచయం. సూపర్. మళ్ళీ ఇట్లుంది పులిహోర బాగుందన్న. మంచిగా ఉందా? మళ్ళీ ఇట్లా పెడుతురు వీళ్ళు మంచిగా అనిపిస్తుందా? మళ్ళీ ఇట్లా పెడితే మంచిగానే ఉంది. అందరికి పబ్లిక్ దేవుడి ప్రేయర్ మీద పెడుతురు మంచిగా. పబ్లిక్ సేవ చేయడం మంచిది అంటుండే. ఎందుకంటే వచ్చిపోయే ప్రజలకి అలా గణేషుని తీసినా సరే ఉన్న కాడికి అయిపోయింది అంటే మళ్ళీ ఏ హోటల్కి పోయి తినాలన్నా కష్టమే. ఇక్కడ మంచిగా ఏర్పాటు చేసారు కాబట్టి కడుపు నిండా తిని మస్తు ఖుషిగా ఉన్నాం అంటారు. సరే మొత్తం మీద అయితే ఇక వాసవి క్లబ్ గ్రూప్ ఆఫ్ ఆధ్వర్యంలో గీయాడు చేసిన అన్నదానికైతే కుల్లం ముచ్చట్లని తీసుకున్నా. కెమెరామెన్ చిన్నతో మీ గొంగడి సినా ఉంటా. మళ్ళీగా చూస్తున్నారు కదా మధ్యాహ్నం ఒక్కడి కొట్టంగా సంది గణేషుడు లేచుడు షురువు అయిపోయింది. ఇక తీసుడు షురువైంది, ఏసుడు షురువైంది. తీసేటప్పటిది చూపించినాం, అట్లనే ఏసేడు కూడా చూపించినాం. ఇప్పుడు ఇక నల్గొండ టౌన్ క్లాక్ టవర్ పోయామో ఏం పబ్లిక్ ఊరు పిచ్చ పబ్లిక్ ఊరు ఏడ చూసినా. ఇక వాసవి కేజీఎఫ్ క్లబ్ ఆఫ్ ఆధ్వర్యంలో ఇక్కడ చేస్తున్న అన్నదాన కార్యక్రమం అట్లనే ప్రత్యేక ప్రసాదం కార్యక్రమం V3 న్యూస్లో లైవ్లో చూడరు. మళ్ళీ మీ కెమెరామెన్ చిన్నతో మీ గొంగడి సినాలో ఉంటా. మళ్ళీగా V3 న్యూస్ లక్ష్యం సమాజ హితం.